కూటమి ప్రభుత్వం వాహన మిత్ర పథకం కింద ఆటో డ్రైవర్లకి ఈ దసరా పండుగ సందర్భంగా 15,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేయటం జరుగుతుంది. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. మరి ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో వాళ్ళకి ఈ 15,000 రూపాయలు అకౌంట్లో పడతాయి. మరి ఆటో డ్రైవర్లు ఈ 15,000 రూపాయలతో ఏం చేయబోతున్నారు? ఒక్క క్షణం ఆలోచించండి. ఈ ఆటో అన్నది మనకి మన కుటుంబానికి తిండి పెడుతుంది. మనం బ్రతుకుతూ ఉన్నామంటే కారణం ఈ ఆటో రిపేర్ లేకుండా చక్కగా బాగుంటే మన కుటుంబం చక్కగా ఉంటుంది. ఈ ఆటో మాట్లాడితే రిపేర్లు వస్తూ నడి రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ ఆగిపోతే మనకి ఎంత చికాగ్గా ఉంటుంది, ఎంత కోపం వస్తూ ఉంటుంది ఆలోచించండి. మరి ఈ 15,000 రూపాయలు అకౌంట్లో పడిన తరువాత పరిగెత్తుకుంటూ వైన్ షాపుల దగ్గరికి వెళ్ళి జల్సాలు చేద్దామా, లేకపోతే ఆ 15,000 రూపాయలతో మన బండి పని చేపించుకుందాం ఆలోచించండి. ఈ 15,000 రూపాయలతో మన బ్రతుకులు తెల్లారుతాయని చెప్పి నేను చెప్పటం లేదు. ఈ 15,000 రూపాయలతో మనం ఆస్తులు బిల్డింగులు ఏమీ సంపాదించం. కానీ ఈ 15,000 రూపాయలు మన ఆటో రిపేర్ చేసుకోవటం కోసం అయితే ఉపయోగపడతాయి కదా. మీ ఆటోకి సీట్లు బాగోకపోతే సీట్లు చేయించుకోండి, ఇంజన్ పని ఉంటే ఇంజన్ పని చేయించుకోండి, ఎలక్ట్రీషియన్ వర్క్ ఉంటే ఎలక్ట్రీషియన్ వర్క్ చేయించుకోండి. ఏదైనా కానీ ఈ 15,000 రూపాయలు ఎవరికైతే వస్తాయో దయచేసి వృధా చేయకుండా మీ ఆటోకి పెట్టుబడిగా పెట్టండి. ఎందుకంటే ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేదాకా మనం తోలేది ఆటో. మన కుటుంబం మనం బతుకుతున్నామంటే ఈ 5,000 నోట్లోకి వెళ్తున్నాయంటే ప్రతి ఆటో డ్రైవర్కి కారణం ఈ ఆటోనే. అటువంటి ఆటోని రిపేర్ చేయించుకోండి. చాలామందికి తాగుడు అలవాటు ఉండొచ్చు, కానీ దయచేసి ఆ 15,000 రూపాయలతో తాగి జల్సాలు చేయకండి. ఆటో డ్రైవర్లందరూ తాగుబోతు వాళ్ళే అని నేను చెప్పటం లేదు. కొంతమంది ఉంటారు, వాళ్ళకి తాగుడు అలవాటు ఉంటుంది. ఈ 15,000 రూపాయలు ఎప్పుడెప్పుడు పడతాయా, ఎప్పుడెప్పుడు వీటిని అవగడదామా అనేటువంటి ఆలోచన చేయకుండా దయచేసి ఈ 15,000 రూపాయలని మీ బండికి పెట్టుబడిగా పెట్టండి. బండి బాగుంటే మనకి తోలబుద్ధి అవుతుంది. బండి రిపేర్ వచ్చి ఎక్కడ పడితే అక్కడ ఆగిపోతే తోలాలన్న ఇంట్రెస్ట్ డ్రైవర్కి రాదు. కాబట్టి మీ బండికి ఏ పని ఉందో చూడండి. మెయిన్ ఇంపార్టెంట్ పని ఏంటి, అరే ఈ పని లేకపోతే ఆటో నడపటం కష్టం, ముందు ఈ పని చేపించాలి అని మీరు ఏదైతే అనుకుంటారో ఆ పనిని ముందు మెకానిక్ దగ్గరికి వెళ్ళి చేపించండి. తాగుడు ఎప్పుడైనా తాగొచ్చు, కానీ దయచేసి ఆ 15,000 రూపాయలు మాత్రం వృధా చేయవద్దు. ఇది నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ప్రతి ఆటో డ్రైవర్కి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఆ 15,000 దయచేసి వృధా చేయకుండా ఆటోకి పెట్టుబడిగా పెట్టండి. ఎందుకంటే చెప్పాను కదా, ఇది బాగుంటేనే మనం బాగుంటాం, మన కుటుంబం, మన భార్య బిడ్డలు బాగుంటారు. ప్రేమతో అర్థం చేసుకుంటారని చెప్పి ఆటో డ్రైవర్లతో కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.